హైడ్రా కూల్చివేతల్లో పారదర్శకత లేదన్నారు బీజేపీ నేతలు. మజ్లిస్ నేతల అక్రమ కట్టడాల కూల్చివేతలను ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆరోపించారు. సల్కం చెరువులో కట్టిన ఓవైసీ కాలేజీకి ఏడాది వెసులుబాటు కల్పించాలని ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి బండి సంజయ్. హైడ్రా కమిషనర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఇక సెప్టెంబర్ 3 నుంచి రాష్ట్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందని, ఈసారి 50 లక్షల సభ్యత్వాలు టార్గెట్ గా పెట్టుకున్నామని చెప్పారు కమలం లీడర్లు. జన్వాడ ఫామ్ హౌస్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సీఎం రేవంత్ ను ప్రశ్నించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. సల్కం చెరువులో కట్టిన ఓవైసీ కాలేజీ సంగతేంటని నిలదీశారు. ఓవైసీ కాలేజీకి మాత్రమే ఎందుకు ఏడాది వెసులుబాటు కల్పించాలని ప్రశ్నించారు. హైడ్రా కూల్చివేతల్లో పేద మధ్య తరగతి ప్రజలకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు. హైడ్రా పేరుతో 6 గ్యారంటీలపై ప్రజల దృష్టిని మళ్లించారని ఆరోపించారు బండి సంజయ్. అసదుద్దీన్ ఓవైసీ దాని మీద ఎందుకు చర్య తీసుకోరు? దానికి ఏం చేస్తారంటే ఒక ఆఫీసర్ అంటాడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో యాక్షన్ తీసుకుంటారా. అబ్బా ఏం ఆప్షన్ చాలా బాగా ఇచ్చినావు, మొత్తంలో వాళ్ళ ఎగ్జామ్షన్ చాలా బాగా ఇచ్చినావు. దానిలో విద్యార్థులను ఆదుకోండి, దానిలో విద్యార్థులకు అన్యాయం చేసేటువంటి ప్రయత్నం చేయకండి. అంతకంటే టాప్ కాలేజీలో అడ్మిషన్ ఇప్పియండి, వాళ్ళకి ఏదో రకంగా వాళ్ళకి వెసులుబాటు కల్పించండి విద్యార్థులకు. కానీ దాన్ని ఎందుకు చర్య తీసుకోరు అంటే దానికేమో 1 year ఎగ్జామ్షన్ ఇస్తారు, మీటా వడ్డం కూర్చేస్తా అంటారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. పార్టీలకు అతీతంగా అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలన్నారు. పాత బస్తీలోని చెరువుల పరిరక్షణ హైడ్రాకు కాంగ్రెస్ సర్కారుకు పట్టదా అని ప్రశ్నించారు ఏలేటి. సల్కం చెరువులోని మజ్లిస్ పార్టీ నేతల అక్రమ నిర్మాణాలను ఎప్పుడు కూల్చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. చెరువును మీరు పరిరక్షించాలని చెప్పేసి మీకు ఆలోచన ఉన్నప్పుడు మీరు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి చెరువులు కూడా పరిరక్షించాల్సిన బాధ్యత మీకున్నది. ఈ హైడ్రాకు చట్టబద్ధత కల్పించండి. జీవోల మీద నడవదు, వారికి నోటీస్ ఇచ్చే అధికారం కూడా లేదు కాబట్టి వారికి చట్టబద్ధత కల్పించి మీరు రిజిస్ట్రేషన్ చేయాలంటే మరి ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకు 6 నెలల సమయం అట, అకాడమిక్ ఇయర్ అయ్యే వరకు వెయిట్ చేస్తారట, కానీ ఇంకొక వరకు మాత్రం వెయిట్ చేయరట. ఇలాంటి డిస్క్రిమినేషన్ మంచిది కాదు. ఇలాంటి పద్ధతులు దయచేసి మానుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తాను. నవలలు చదివితే ఆలోచన విధానం మెరుగుపడుతుందన్నారు ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి. రవీంద్ర భారతిలో డాక్టర్ సంధ్యా విప్లవ్ రచించిన త్రికాల నవల ఆవిష్కరణ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎంపీ. ఈ రోజుల్లో చిన్నపిల్లలు, యువత సెల్ ఫోన్లకు, మోడ్రన్ లైఫ్ స్టైల్ కు అలవాటు పడుతున్నారని చెప్పారు. పిల్లలకు పుస్తకాలు చదవడం అలవాటు చేయాలని తల్లిదండ్రులకు సూచించారు కొండ. కానీ నవలల చదివితే ఒక సెంటెన్స్ చదివితే తక్కిన 10 సెంటెన్స్ మనం ఇమాజిన్ చేసుకుంటాం. అదే నవల మీరు చదివితే మీరు ఒకటి ఇమాజిన్ చేసుకుంటారు, నేను ఒక తీరు ఇమాజిన్ చేసుకుంటా. ఆ ఇమాజినేషన్ అనేది పెరుగుతుంది చదివితే. అది మన పిల్లలకు ఆ అదృష్టం, మనకున్న అదృష్టము మన పిల్లలకు లేదు.